మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఇంకా చూస్తున్నావేంటయ్యా? ఓ ఓ సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు. నీ వల్ల నా ఉద్యోగమే పోయేది. పోయా సార్, చూసుకోలేదు. బుద్ధి జ్ఞానం లేకుండా సర్వీస్ చేయడం కూడా రాదా? వచ్చేస్తారు పెద్ద. ఇలా అయితే ఎలా చేస్తావు ఉద్యోగం? కామన్ సెన్స్ లేకుండా వచ్చేస్తారు. వెళ్ళు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఏ నీకు నొప్పిగా ఉందా? మీరు కాలు అడ్డు పెట్టడం నేను చూశాను. అయ్యో భయపడ్డాను. నీకు తెలిసిపోయిందా? ఇది మీరు 100% కావాలని చేశారు. దీనికి మీరు సమాధానం చెప్పి తీరాలి. 1% ఐ డోంట్ నో, 99% ఐ డోంట్ కేర్. ఇప్పుడు నీ ప్రియుణ్ణి వెళ్ళి ఓదార్చాలంటే చెప్పు, నేను వెళ్ళిపోతా. పద. వస్తున్నావా లేదా? పద. అబ్బో, ఎవరికో ఎక్కడో మండుతున్నట్టుందే. అలా చూడకు వసుంధరా. కొట్టినవాడు బాగున్నాడు, కొట్టించుకున్నవాడు బానే ఉన్నాడు. మధ్యలో ఉన్నవాడికే నొప్పి. ఎందుచేతో? మొదలెట్టు నీ దండకం. మా కడుపుల మీద కొట్టడం మీకు అలవాటే కదా. జీతాల మీద నడిచే జీవితాలు మావి అని గగ్గోలు పెడతావు కదా. ఏంటి అంత కామ్గా ఉన్నావు? ఆ రోజు మీకు చెప్తే కనీసం అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు మీకు ఏం చెప్పినా అర్థం చేసుకోలేరన్న నమ్మకం కుదిరింది. దీని గురించి మీతో ఇంతకన్నా మాట్లాడడం వేస్ట్. అయితే ఇంకేదన్నా మాట్లాడు వసుంధరా. నువ్వు మాట్లాడితే నాకు వినాలనుంది. కోకిల సౌండ్ చేస్తే బావుంటుంది, కాకి సౌండ్ చేస్తే చండాలంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా బంగారు కోకిలవి. ఎందుకంటే నువ్వు చెప్పే అందమైన అబద్ధాలు ఆ కోకిల గొంతు కంటే కూడా తీయగా ఉంటాయి. అబద్ధాలు ఆడటం, ఒక మగాడు చాలడని ఇంకో మగాణ్ణి వెతకడం. ఎలా ఎలా? ఈ విద్య నీకు తెలుసు కదా. నాకు కూడా కొంచెం నేర్పిస్తావా? నీలాగా కన్నింగ్ మెంటాలిటీ రావాలంటే నేనేం చేయాలి? ఎలా ప్రాక్టీస్ చేయాలి? కొన్ని విద్యలు నేర్చుకుంటే రావు వసుంధరా. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండడమే బెటర్. అందుకే నీ నుంచి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు. నేను పెట్టను. అయితే నా పెళ్ళంగా ఉండిపోతానంటావా? మరి ఇంకేంటి, కాపురం మొదలు పెడతామా? రా వదలండి.
ఎక్కడికి వెళ్తావే? ఏయ్, వదలండి. ఎంత పరిగెడతావు డార్లింగ్? ఎక్కడో ఒక చోట ఆగాలి కదా. ఈ ఆస్తికి ఈ లగ్జరీకి అలవాటు పడిపోయావు. వెళ్ళడం కష్టంగానే ఉంటుంది. అందుకే ఉండిపో. నేను నంది తమ్మకి వినిపించేలా అరుస్తాను. వదలండి సార్. అరవే అరు. నేను నీ బ్లాక్ మెయిలింగ్ కి విసిగిపోయాను. ఈ రోజు అటో ఇటో తేల్చేద్దాం. అరు. ఏయ్, ఆగో. ఆగవే, ఆగో. ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? బయటికి వస్తే వదులుతాననుకుంటున్నావా? రావే. రా. వదలండి సార్. రావే. ధ్రువ 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 ధ్రువ. ఇది ఇల్లు అనుకుంటున్నావా? నువ్వు అమ్మాయిల్ని తీసుకొచ్చే లాడ్జ్ అనుకుంటున్నావా? ఇంట్లో అత్తయ్య ఉంటుంది, అమ్మ ఉంటుంది అని నీలో ఉన్న రాక్షసుడు మర్చిపోయాడా? ఛీ! నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది. పో! మరి దాన్ని అడగవేంటమ్మా? నాతో కాపురం చేయదంట, నన్ను ముట్టుకోనివ్వదంట. అలాంటప్పుడు నా ఇంట్లో ఎందుకుంది? అడుగుదాన్ని. మళ్ళీ కాపురం ఏంటి? నువ్వు తనని వద్దనుకుంటున్నావు కదా, డైవర్స్ దాకా వెళ్ళావు కదా. అంటే పిలిస్తే పక్కలోకి రావాలి, రాకపోతే డివోర్స్ అంటావు. విడాకులు ఇవ్వడానికి నాకు టైం కావాలన్న అమ్మాయి అడిగితే మళ్ళీ కాపురానికి పిలుస్తావా? తన క్యారెక్టర్ని క్వశ్చన్ చేసే ముందు నీ క్యారెక్టర్ని నువ్వు క్వశ్చన్ చేసుకున్నావా? కళ్ళారా నీ ప్రవర్తన చూశాక ఇప్పుడు చెప్తున్నాను విను. ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల నీతో కాపురం చెయ్యాలి అనుకోదు.